నువ్వు సరిగ్గా వాక్యాన్ని పట్టుకుంటే, నువ్వు భూతద్దం పెట్టి భూతాళం అంతా వెతికితే నీకు శత్రువు అనేవాడు కనపడ్డాం. ఎందుకో తెలుసా? ఆ పెనిన్న పొడిచినప్పుడే హన్నమ్మ తల్లికి కన్నీటి ప్రార్థన వచ్చింది. నీ జీవితంలో పొడిచే వ్యక్తులు ఉన్నప్పుడే దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటాం. అమ్మ, కొన్నిసార్లు వినండి, భర్తే పొడుస్తాడు. ప్రభువా, నేను చేసిన ప్రార్థన ఏంటయ్యా, నువ్వు నాకు ఇచ్చిన భర్త ఏంటయ్యా, ఎట్టాడు నాకు ఇచ్చావా అని అనొద్దు. అది దేవుని ప్రణాళికలో భాగమే. అట్లా గుచ్చేవాళ్ళు ఉంటేనే నీలో నుంచి సువాసన బయటకు వస్తుంది. ఎవరైనా నీ మీద అసూయపడ్డారా? ఎవరైనా నేను ద్వేషించారా? ఎవరైనా నేను దూషించారా? కయ్యాన్ని కాలు దూవుతున్నట్లుగా వెంటనే ఎవడైనా నీ మీదకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడా? వాళ్ళని చూసి మట్టి కొట్టుకుని పోతాను. నీకు మొత్తం ఎట్లాంటి మాటలు రావాలి. నేను శపించిన ప్రతి వాణ్ణి చేతులెత్తి దీవించు. ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడు నిన్ను మారుస్తాడు.